అని చెప్పి ఏదో ఫన్ చేసా, ప్రాంక్ చేశాను. బట్ ఈరోజు ఆర్య సమాజ్కి వచ్చాము. సో మా మమ్మీ ఆ రోజు అలా అన్నా కూడా ఒప్పుకోలేదు. సో ఫ్యామిలీ ఎవరు ఒప్పుకోలేదు. వేరే వేరే డిఫరెంట్ సో నన్ను కూడా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. సో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుందామని వీడు బాబు తమ్ముడు సాక్షి సంతకాలు తీసుకొచ్చాను. చూసారు కదా, 3rd floor జంబాద్, హైదరాబాద్, ఆర్య సమాజ్. కాంటాక్ట్ నెంబర్ 9949195529. సో ఇచ్చేస్తున్నాను. నవ్వుతావేంట్రా, అమ్మ తెలుసు కదా నీకు. థ్యాంక్ యూ సో మచ్ అమర్. థ్యాంక్ యూ సునీల్. తింటాను ఫస్ట్ పెళ్ళికొడుకు రాని. ఇలా ఆర్య సమాజ్ లో చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీరందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలి. సో మనం పైకి వెళ్ళి అరేంజ్మెంట్స్ చూసుకుందాము. తర్వాత ఆయన వచ్చాక మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. చూసారా, పెళ్ళి అనగానే అందరూ ఫోటోలు తీస్తారు. ఎందుకు ఇప్పుడే పైన పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు కలిసినప్పుడు. సో నా కోసం ఇంత పెద్ద గిఫ్ట్ తెచ్చాడంటే ఓ మై గాడ్, ఐఎమ్ సో హ్యాపీ. రూపాయి కూడా ఖర్చు పెట్టాడు. అలాంటిది నిజమా కాదా? ఒక్క రూపాయి తీస్తే కొట్టండి. టీకి కాఫీకి బజ్జీకి కూడా మేమే పెట్టుకోవాలి. సో నా పెళ్ళికి వీళ్ళందరూ వచ్చేసారు. చాలా టైం పట్టింది అసలు. నేను ఉదయాన్నే ఎవరైనా ముహూర్తాలు పెట్టారు. అసలు రెడీ కావాలి కాబట్టి చాలా టైం పడుతుంది. మనమే పిచ్చోళ్ళం అనుకుంటే మనకి మించిన పిచ్చోడు. అయ్యో, ఇప్పుడు అర్థమైపోయింది కదా, వీళ్ళతో బ్లాగ్ చేయడం చాలా కష్టం. నా పెళ్ళి కాదు, అశోక్ అని మా మల్లెమల్ల మేనేజరు. ఏ నవ్వండి అబ్బా. నీకు వెళ్ళాలి కదా. అరే భలే ఉన్నాడు. మజాక్ చేస్తున్నావు. ఏమో సార్ నాకు కనబడదు. వేసేసాడు, బాగా వేసేసాడు. విలావని పక్కన పెట్టుకొని ఆయనకి పెళ్ళి అయితే ఇంకైపోయాడో చెప్తున్నారు. ఈ పెళ్ళి అవ్వలేదా అంటే వీడు చూపిస్తున్నారు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఇంకా లేదా అమ్మ, కొంతమంది కాలేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మా తమ్ముడిది అయిపోతే చేస్తాను. అడిగి పెళ్ళేంటి సార్, పెద్ద జఫాగాడు. చేసుకుంటా అమ్మా. నేను ఇలా ఆర్య సమాజ్లో ప్లాన్ చేస్తాను. చూసావా, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. కాలేజ్లో బర్త్ సర్టిఫికేట్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కాలేజ్లో బర్త్ సర్టిఫికేట్ 28, బట్ కొంచెం 35 లా కనపడుతుంది. బట్ ఇట్స్ ఓకే. సరే సర్లే. ఈ సంవత్సరం ఏదో ఉంది కదా. నా పెళ్ళి మనకి మనసుకు నచ్చినట్టు దొరకాలి కదా. కాపాడండి నన్ను. ఓయమ్మ, ఫేస్ టు ఫేస్. అయితే కష్టం లేదని చెప్పచ్చు. ఉంది, నన్ను కూడా ఇష్టపడాలి. ఎక్కడో ఉంటారు. ఆ అందానికి, ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది నాకు దొరకదు. ఇలాంటి వాడికి మంచి అమ్మాయి దొరికింది. ఎంత మంచి అమ్మాయికి మంచి అమ్మాయి దొరకదు. అమ్మకి కూడా పెళ్ళి అయిపోయింది ఆఖరికి. ఎంతమంది పిల్లలు? ముగ్గురిని అన్నాడు. ముగ్గురేంట్రా? ప్రొడక్షన్ లో పని చేస్తామని తెలుసు. ప్రొడక్షన్ పరిగెత్తే.
సింపుల్ గా ఎంత ప్లాన్ చేసినా నీకు అవ్వదని నా ఉదయం. నాకైతే చేయమని ఈసారి ఇక్కడ కూడా కాఫీలకే టీలు గారు పెళ్ళికి కూడా నన్ను పెట్టమంటున్నారు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. అమ్మైనా నాన్నైనా అక్కైనా అన్నైనా వచ్చి చెప్పు తీసుకోండి. అన్నీ మేమేంట్రా లెక్క తెలుసు కదండి. అసలు టీవీ షోలు బాగా ఫేమస్ అయ్యి వీడికంటే బాగా యాక్ట్ చేసి మంచి డైలాగ్స్ చెప్పి పేరు తెచ్చుకున్నారు. సో అలాంటి అక్క ఉండడం అంత ఇష్టం. ఆయన నీలాంటి తమ్ముడు దరిద్రం అది మాత్రం మళ్ళీ టీకి పెట్టాలి కదా. వీడు ఉండడం వాళ్ళ అక్క అదృష్టం. ఎందుకంటే వీడి వల్ల అక్క వచ్చింది. సో అక్క కూడా ఆపర్చునిటీ వచ్చింది. ఆమెలో ఉన్న టాలెంట్ బయటకు వచ్చింది. సో హ్యాపీ. వేదవసోది నేను నువ్వు హ్యాపీయా? అందరూ హ్యాపీ. ఫ్యామిలీ హ్యాపీ. అందరూ హ్యాపీ ఉంటే నేను హ్యాపీ. నీ ఆనందమే నా ఆనందం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో చుట్టాలు చూసారా? వీళ్ళందరూ ఒకసారి చూడడం. పెద్ద పెద్దలు అందరూ అయిపోయింది. తర్వాత కనిపిస్తారు. మనం పెద్దలం కదా. చిన్నపిల్లలు ఎంత జస్ట్ 28, నీకు 34. నన్ను నక్క అంటారు మొక్కలు. నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? 28 కాదు 29 అంటుంది. I'm 1993 born. ఎవరేమనుకున్నా దిస్ ఇస్ మై డేట్ ఆఫ్ బర్త్. అందరూ నన్ను హేళన చేస్తున్నారు నా పర్సనాలిటీ చూసి. దట్స్ నాట్ మై డేట్ ఆఫ్ బర్త్. దిస్ ఇస్ మై డేట్ ఆఫ్ బర్త్. 1993 September 8. నగలు కాదు బంధకు. ఏ కెమెరాలో చూడాలండి? ఏ కెమెరాలో చూడాలి? ఓకే స్మైల్ స్మైల్. ఏం ఆడుతున్నారా? యూట్యూబ్ వీడియోనా? రౌడీ రోహిని చూడు. వీళ్ళందరూ మా ఛానల్లో వస్తారు. వీళ్ళందరూ నా ఛానల్ ఇప్పటిదాకా నన్నే అనుకున్నాను. నేను బాగానే గుర్తుపడుతున్నాను అమ్మాయి శారీ చెప్పలేదు కదా, నాకు అశోక్ వాళ్ళ వైఫ్ పెట్టింది అనమాట పెళ్ళికి కార్డు ఇచ్చింది తెలుసా. వాళ్ళ వైఫ్ కాదురా, కార్డు ఇచ్చినప్పుడు చీర పెడతారు కదా, లైక్ ఆడపడుచు అట్లా అంటారు, ఆడపడుచండి అంటారా. సో నాకు శారీ పెట్టారు, బ్లౌజ్ అన్నీ ఇది చెప్పడానికి చూపించారు యాక్చువల్ అక్కడ చెప్తాను.
అందరూ తింటున్నా సరిపోయింది అంటే సరిపోకపోతే కూడా నాతో సరిపోకపోతే మీరు రాకుండా విన్నారా? ఎక్కడ అయిపోతుందని చెప్పి వచ్చేటప్పటికి ఎంత మొత్తం లాగించేసి కాఫీ తాగేసి వచ్చాడు. కాఫీ ఒకటే తాగాడు నువ్వు చేసినా కట్టుబడి సార్ నేను తినకుండానే తింటాడు. నేను తినకపోతే మిగిలింది కూడా తినేస్తాను. మరి ఇద్దరు ఎవరు తినేలా ఉన్నారు తింటేనే లాభం. ఎంత తింటారు సార్ మాట్లాడుతున్నాను. తినే వీడియో కూడా చేద్దాం. నిజంగా నీ గర్ల్ ఫ్రెండ్ లవ్ ఉంటే చేసి చెప్పరా? ఎక్కువే తింటా ఈ అమ్మాయి తక్కువే తిడుతుంది ఉప్పుకుంటా పబ్లిక్ వాళ్ళ వీడియో బయటికి మొబైల్ అయిపోయారా? సరే ఇంతకుముందు మేనేజర్గా మనం చేశారు. ఈ పేమెంట్ వదిలేరా మళ్ళీ అందరూ అదే వెల్ పెయిడ్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ మా కోసం మళ్ళీ సబ్స్క్రిప్షన్ తగ్గించారు. చాలా బిజీ అయినప్పటికీ అసలు ఎంతో టాలెంట్ లేనప్పటికీ ఏదో చేస్తున్నారు. టాలెంట్ ఉందా కానీ రైటర్ అని చెప్పి చెట్లు మొత్తం తిరుగుతాడండి. చెట్లు కింద షార్ట్ వేసుకొచ్చాడు. చివరికి వచ్చి అక్క ఏం చేద్దాం అక్క ఇది మాత్రం వాస్తవం. బట్ ఏ మాటగా మాట బాగా రాస్తారు. మన హిందీ వాళ్ళ స్క్రిప్ట్లో రాంప్రసాద్ గారు ఏదైతే రాస్తారో దానికి హెల్ప్ చేస్తూ ఇంకొన్ని పంచెస్ యాడ్ చేస్తూ బాగా రైటర్గా ఇప్పుడు బాగా ఎదుగుతున్నాడు. బాగా టాలెంట్. ఆల్ ది బెస్ట్. నేను కూడా త్వరలో ఇలా పెళ్ళి అవ్వాలని. అప్పుడు నేను రాను. నువ్వు రాకపోతే నువ్వు దాకా పెళ్లి జరుగుతుంది షేర్ పెట్టాలి. నేను మంచిగా అవ్వాలని మనసులో వాళ్ళు చూడు దండం పెట్టుకుంటారు. హాయ్ కదా మా చెప్పు చెయ్యి కూడా ఇవ్వట్లేదు కదా నువ్వు అడగరా ఒకసారి. హాయ్ అది ఇవ్వట్లేదు నవ్వుతున్నాడు. ఏదైనా నవ్వుతుంటా మనిషి థ్యాంక్ యూ. చేతులు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా కావాలా? ఇస్తాను. ఇప్పుడు ఏం చేస్తారు? ఓకే అమ్మాయి పేరు రాయండి. ఏ బాగానే ఉంటుందండి. మా బిల్లు రాస్తాడు కదా. రైటింగ్ కూడా ఇప్పుడు సైన్ తీసుకుంటే చేస్తారు. మా ఫ్రెండ్స్ కూడా నో అని రాయండి. నో రాయండి. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా. మరి నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు. సో చూసారు కదా ఆర్య సమాజ్లో నా పెళ్ళి కాదు అశోక్ పెళ్ళి. బాబు గారు హాయ్. మా కెమెరా డిపార్ట్మెంట్ బాబు గారు. మెయిన్ ఆయన చేతుల్లో ఉంటాయి అన్ని కెమెరాలు అన్ని లైట్లు అంతా ఆయన అనమాట. మళ్ళీ ఈసారి ఆర్య సమాజానికి నా పెళ్లికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇంట్లో చేసుకోవా? వాళ్ళ ఇంట్లో చేసుకో ఒప్పుకోరు కదా, అది బాధ. ఓకే ఎనీవేస్ వీడికి పెళ్ళి మంచిగా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడైతే బయటికి వెళ్ళి కొంచెం అట్లా టిఫిన్ చేసి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. లెట్స్ గో. సో ఎస్ మేము టిఫిన్స్కి వెళ్తున్నాము. టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. మంచి సాంగ్ పెట్టారు. ఒకసారి పాజ్ చేయవా? మంచి సాంగ్ పెట్టారు. సో లాస్ట్గా నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే
ఇట్లా మంచిగా రెడీ అయ్యి సింపుల్గా ఈ బ్లౌజ్ వర్క్ అంతా చూసారు కదా. సో డిజైనర్ స్టూడియో వాళ్ళు మంచిగా నాకు ఏ డ్రెస్ అయినా కూడా మ్యాక్స్ వాళ్ళే స్టిచ్ చేస్తారు. చాలా చాలా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా బాగా చేస్తారు వర్క్ అంతా. చూసారు ఈ వర్క్, బ్లౌజ్ పిక్ పంపించాను, వెంటనే చేసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ డిజైనర్ స్టూడియో. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళ పేజ్ ఉంటుంది, PAW డిజైనర్ స్టూడియో అనమాట. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో మేము టిఫిన్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయింది. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాబు సే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రౌడీ రోహిణి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రౌడీ రోహిణి. లవ్ యూ ఆల్. బాయ్. నవ్వు వస్తుంది, ఈరోజు వర్క్ స్టార్ట్ అయింది కదా దాన్ని చూసా. ఇంకో ఇద్దరు వర్కర్స్ ఉండాలి. ఏమైంది, ఈయన పైన కూర్చున్నాడు ఇప్పటి వరకు, వాళ్ళిద్దరు కిందకు వాష్రూమ్ కని వెళ్ళారనమాట. నేను డోర్ వేసాను. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఆయన అక్కడ నించోబెట్టి డోర్ వేసేస్తున్నాను. ఇంకో ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు. నేనేదో డోర్ వేసి ఆయన ఏదో చేస్తాను.